జై పండుగ సాయన్న, జై పండుగ సాయన్న. గుండె రగిలిందిరా రాగాల పల్లకై మోగిందిరా, రగిలిందిరా గుండె రగిలిందిరా రాగాల పల్లకై మోగిందిరా. కేవి నరసింహ పాటయరా కలకాలము నిలిచిపోతుందిరా. రగిలిందిరా గుండె రగిలిందిరా రాగాల పల్లకై మోగిందిరా. ఒక ముదిరాజు బిడ్డగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా. బయటికి చెప్పుకోలేను ఇప్పటివరకు ఎక్కడ కూడా. నాకు అంటే వెనక తోక తగిలిసుకోవడం ఇష్టం లేకనే కేవీ నరసింహ మాత్రమే చెప్పుకుంటున్నా, కానీ చాలామంది అడిగారు. కాబట్టి మనం ముదిరాజులుగా చాలా గర్వపడి ఖచ్చితంగా పేరుతో పాటు నేను ముదిరాజును రాని గుండె మీద చేసుకొని చెప్పుకోవాలని ఈ సభముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ సభకు వచ్చిన ఇంకా ఇదే కాదు ఇంకోటి అన్న, మన మందిపల్ ముదిరాజు బిడ్డలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక కార్యక్రమం అనేది ఎప్పుడు కూడా కొంచెం సాయంత్రం పెట్టుకోకండి. అంటే మనం చేసే కార్యక్రమాలు ఎక్కడున్నామో తెలియనట్టు కాకుండా ముదిరాజులంతా ఐక్యత కావాలంటే 11-12 గంటల లోపల కార్యక్రమం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పేపర్ ప్రకటనలో, టీవీల ప్రకటనలో ఇస్తే ఏమవుతుందంటే, అరే ఎక్కడెక్కడ ఉన్నారు అనేది బయట ప్రపంచానికి కనబడుతుంది. ఇప్పుడు చేస్తే ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. కానీ కొంచెం నెక్స్ట్ టైం చేసేటప్పుడు అన్న ఖచ్చితంగా ఈ పండుగల సాయన్నది నేను ఇట్లా 2 ఫీట్లు ఇట్లా 2 ఫీట్లు ఉన్న ఫోటో నేను బహుమానంగా మన ఊరికి ఇస్తా. ఖచ్చితంగా కూడా కనబడుతుంది. ఆ ఫోటో నేను ఇస్తా. నెక్స్ట్ టైం ఇంకేమైనా ఉంటే ఒక 2 రోజుల ముందే ప్లాన్ చేసుకోండి. దానికి కావాల్సినది ఇంకేమైనా కావాలంటే నా వంతుగా నేను కూడా సహకారం చేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా స్వీట్ తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాం. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. తన అమూల్యమైన సందేశాన్ని మన ముందు ప్రజెంటేషన్ చేస్తుండు. వినండి. కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి సాయం తండ్రి కృష్ణాపట్టి సాయన గ్రామీణ క్రీడలు చాలా ప్రసంగా ఉండేవారు. దాదాపు 20 కేజీల బరువును భూమిని ఒకే చేత్తో వేసేవాడు. సాయన జీవించిన కాలం 1840-1900. ఓకే, థ్యాంక్ యూ విష్ణు. ఇప్పుడు కార్యక్రమం కొంచెం ఫోన్లో సైలెంట్ పెట్టుకోరా అన్న. సీనన్న అన్న పూజ కార్యక్రమం చేసిన తర్వాత మన కార్యక్రమం ముందరికి తీసుకెళ్తాం.
తర్వాత మా అభియానంలో ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. జై పండుగ సాయన్న, జై పండుగ సాయన్న. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత అని చెప్పిన ముందరండి. ఈరోజు ఏముంది అందరికి తెలుసా? తెలుసా అన్న వాళ్ళు చేయలేపురా సరే అందరికి తెలుసు. అయితే ఈరోజు మందిపల్లి గ్రామంలో ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మందిపల్లి గ్రామస్తులు, చిన్నలు, పెద్దలు, సంఘాల నాయకులు, మా ఎంజేపీసీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా యువతలు మాట్లాడాలి. ఎవరైనా అంటే పండుగల సాయన్న అంటే ఎవరు అని, ఏం చేసేది అనే విషయాన్ని మీరే ఎవరైనా ముందరికి వచ్చి మాట్లాడాలా. ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత కొంతమంది వక్తలు మాట్లాడతారు. మన కార్యక్రమం మన పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకొని మన నాగరాజ్ మాట్లాడతాడు. ఒకసారి వాళ్ళ మాటలు.